అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్వి రమణ పరిచయం అక్కర్లేని పేరు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వారు విశిష్ట సేవలు అందించారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్గా వారు పదవీ బాధ్యతలు చేపట్టి తర్వాత రిటైర్ అయ్యారు. ఇప్పుడు రిటైర్మెంట్ జీవితాన్ని, శేష జీవితాన్ని వారు గడుపుతున్నారు. సో ఇక్కడ ఎప్పటి నుంచో ఎన్వి రమణ గారి పైన ఉన్న అపవాదు అనొచ్చు, లేకపోతే ఆరోపణలు అనొచ్చు. చంద్రబాబు నాయుడుకి వెరీ క్లోజ్. చంద్రబాబు నాయుడు ఇద్దరు బాగా క్లోజ్, అంటే బాగా క్లోజు. చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడుకి సహాయపడుతూ ఉంటారు ఎన్వి రమణ గారు అన్నది ఇంతకుముందు చాలామంది అనేవాళ్ళు. మరీ ముఖ్యంగా రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీ లాక్కునేటప్పుడు ఎన్వి రమణ గారి పాత్ర కూడా ఉంది అంటారు. కాబట్టే ఎన్వి రమణ గారికి కూడా ప్రయోజనం కలిగేలాగా చంద్రబాబు నాయుడు కొన్ని మేళ్ళు చేశారు అన్నది బయట వింటూ ఉంటాం. మనకి ఇది కూడా కాంక్రీట్గా తెలియదు, ఎందుకంటే అవన్నీ కూడా చెప్పి చేయరు. మరీ ముఖ్యంగా లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడమో, లేకపోతే నువ్వు నాకు ఏదైనా ఫేవర్ చేయి, నేను నీకు ఫేవర్ చేస్తా అన్నప్పుడు అవి బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడతాం. కానీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తే మనకు ఏమో ఒకరికొకరు సహాయం చేసుకొని ఉంటారేమో అనిపిస్తుంది. ఇంకా వాళ్ళని కలిపే బంధం ఏందనేది నేను అంత డెప్త్లోకి వెళ్ళదలుచుకోలేదు. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో ఈరోజు ఏదో కోమటి జయరాం ఆత్మీయ అభినందన సభ అని ఏదో పెట్టారు. అక్కడ ఎన్వి రమణ గారు, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా వచ్చారు. వారు మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినండి. ఒక భావజాలాన్ని అమెరికాలో వ్యాపింపజేయడం కోసం చాలా కృషి చేశాడు. అదేవిధంగా అమరావతి రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎంతో ఆవేదనతో నా దగ్గరికి వచ్చి మనం ఏమీ చేయలేమా అని చెప్పేసి మరి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేటటువంటి కార్యక్రమం చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మూలాల్ని మర్చిపోకుండా రైతుల తరపున ఆయన అనేక రకాలుగా సహాయం అందించారు. వారు ప్రత్యేకించి అమరావతి ఈరోజు నిలబడటం కోసం ఆయన చేసినటువంటి న్యాయ సహాయం, ఆయన చేసినటువంటి ఆర్థిక సహాయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రత్యేకించి అమరావతి రైతులకి గుర్తు చేస్తున్నా. అంతేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి నిర్బంధించినప్పుడు ఆయన, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. చాలా ఆవేదన చెందారు. ఏమండి మరి మనం ఏమి చేయలేమా, ఇది అక్రమ నిర్బంధం కదా అని. మరి అనేక మంది న్యాయ నిపుణులతోటి కూర్చొని వాళ్ళు కష్టపడి మరి ఆయన ఏదో రకంగా బయటికి తీసుకొచ్చి రక్షించాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా చేయాలని చెప్పేసి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసినటువంటి వ్యక్తి ఆయన. తపన, బాధ, మరి ఈ తెలుగు రాష్ట్రాలను పరిరక్షించుకోవాలని, తెలుగు ప్రజలకు సరైనటువంటి నాయకత్వం ఇప్పించాలనేటటువంటి కృషి. కాకపోతే పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తే ఇంకా పార్టీ బలపడుతుంది, మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నా. మరి ఇటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. తెలుగుదేశం కోసం ప్రత్యేకించి అనేక సంవత్సరాలుగా అనేక స్థాయిల్లో కష్టపడినటువంటి వ్యక్తులు, ఆర్థికంగా నష్టపోయినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మరి నిర్బంధం పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వారందరినీ కూడా గుర్తించి సముచిత రీతిలో మరి గుర్తిస్తారనేటువంటి ఆశిస్తున్నా. కోమటి జయరాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మన ప్రవాసాంధ్రుల వారధి జయరాం కోమటి గారికి ఆత్మీయ అభినందన సభ అని చెప్పేసి చీఫ్ గెస్ట్గా ఈయన వెళ్ళారంటండి. అక్కడ చూస్తే కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా వచ్చాడు, కనిపిస్తున్నాడు. చాలామంది నేను గుర్తుపట్టలేకపోతున్నానండి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నాడు. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, అతని పేరు నాకు సరిగా గుర్తుండదండి. ఆర్ఆర్ఆర్ని అసెంబ్లీలో పందిని కాళ్ళు పట్టుకొని పైకి లేపినట్టు లేపారని చెప్పాడు కదా, ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. సో అంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ సామాజిక వర్గం అనే దానికంటే కూడా ఎన్వి రమణ గారు అక్కడ ఆల్రెడీ ఆయనకి ఏదో పదవి వచ్చిందని అభినందన సభ చెప్తే ఇంకా మంచి పదవి ఇవ్వాలి కోమటి జయరాంకని రికమెండేషన్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే అండి, చంద్రబాబు అక్రమ నిర్బంధం అని 2-3 సార్లు మాట్లాడారు. ఇప్పుడు ఒక మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కోర్టులు తీర్పిచ్చి
రిమాండ్ విధిస్తే దానిని వారు ఒక జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి అక్రమ నిర్బంధం అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వారే సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారికే లా గురించి బాగా తెలుసు మనకంటే కూడా. అండ్ ఎక్కడ కూడా అతను ఒక మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మాట్లాడినట్లేడు. ఫక్తు తెలుగుదేశం కార్యకర్తల చంద్రబాబు అనుచరుడిలాగా మాట్లాడినట్టుంది తప్పితే ఎక్కడ కూడా ఒక ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన వ్యక్తి మాట్లాడినట్లేదు. ఇట్లా చాలామంది ఉన్నారండి. అంటే నేను పర్టికులర్గా ఎన్వి రమణ గారిని ఏం అనట్లేదు, కానీ నేను కొత్తగా అనాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఉండే ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, కానీ కలుగులో ఎలకలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకు తెలియకోకుండా నేను ఇందాకే ఒక వీడియో చేశాను. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే మనం పొరపాట్లను మినిమైజ్ చేయొచ్చు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని మినిమైజ్ చేసే ఆస్కారం ఉంటుంది. పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తే ఏమవుతుంది అన్నది ఊహిస్తేనే చాలా కష్టమండి. ఇప్పుడు నేను ఎన్వి రమణ గారిని డైరెక్ట్గా ఏం అనాల్సిన అవసరం నాకు లేదు, అండ్ ఎన్వి రమణ నాకేం శత్రువు కాదు. కానీ ఒక ఫక్తు పార్టీ కార్యకర్తగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అది చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఇది చేయాలి అని మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడడం దేనికి సంకేతం? ఇలా రాజకీయ సభల్లో ఒక పార్టీని వెనకేసుకొస్తూ భుజానం మోస్తూ మాట్లాడొచ్చా? అఫ్కోర్స్ వాళ్ళు ఎప్పుడు బయటపడరు, కానీ ఇది ఓపెన్ సీక్రెట్. గత 30-40 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడుకు ఎన్వి రమణకున్న దోస్తే అది ఓపెన్ సీక్రెట్. ఇంకా స్ట్రిక్ట్గా పనిచేసాడా, ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడుకు ఫేవర్ చేయలేదా ఎన్వి రమణ అంటే ఎన్వి రమణ సమాధానం చెప్తేనే బాగుంటుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎన్వి రమణకు మనమేమి మౌత్ పీస్ కాదు. సో ఆయన చెప్తేనే బాగుంటుంది. కానీ అనేక అనుమానాలు అయితే తప్పకుండా కలుగుతాయి. వీళ్ళు ఇంతగా రాజకీయ బంధంతో పెనవేసుకుని పోయినారే. అసలు నాకు విచిత్రం అనిపించేది ఏంటంటే అండి, కోర్టు రిమాండ్ విధించింది చంద్రబాబు నాయుడికి, అంటే ఆయన జైలుకు పోయాడు. ఎవరు బలవంతంగా జైల్లో తోయలే, ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. కోర్టు రిమాండ్ విధిస్తే చంద్రబాబు నాయుడిని 53 రోజులు 54 రోజులు జైల్లో పెట్టారు. ఇంకా మళ్ళీ ఈయన ఒక చీఫ్ జస్టిస్గా అనుభవం ఉన్న ఈ వ్యక్తి వచ్చేసి అక్రమ నిర్బంధం అంటే ఇంక ఏం చెప్పాలండి? అంటే కోర్టులు తప్పు చెప్పాయని చెప్పేసి మాట్లాడుతున్నాడా? అండ్ పెమ్మసాని నా దగ్గరకు వచ్చాడు, అలాగే కోమటి జయరాం నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తారు? నీ దగ్గరికి ఎందుకు వస్తారు? చాలా అండి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇటువంటి సభలు లేకపోతే ఈ గ్యాదరింగ్స్ ఒక దళిత బిడ్డకు జరుగుతాయా? మీరు ఆలోచించండి. తెలుగుదేశంలో ఉన్న దళిత బిడ్డకే జరుగుతాయో ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా ఇంత పెద్ద పెద్ద సభలు జరిగినాయా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇలా ఇంతమంది ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వీళ్ళంతా వచ్చి ఒక వ్యక్తికి, అదేమి అంటే మంచి పదవే, మా హయాంలో కూడా సేమ్ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా మా సోదరులు రత్నాకర్ పండుగాయల గారు, అందరూ ముద్దుగా కడప రత్నాకర్ అంటారు, ఆ అన్నకి ఇచ్చారు. అప్పుడేమి ఇటువంటి సభలు ఏం జరగలేదు. ఇంత పెద్దగా సభలు జరిగి అంత హంగామా ఏం జరగలేదు. కానీ ఇప్పుడు చూడండి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆ బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజును పందిని లేపినట్లు లేపినారు కదా, ఆ వ్యక్తి, పెమ్మసాని, ఎన్వి రమణ, స్పీకరు అయ్యన్న పాత్రుడు, నన్నపనేని రాజకుమారి, ఇంకా మీరు చూస్తే హూ ఆఫ్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ నేను వాళ్ళని తిట్టట్లేదండి, వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. నేను ఉత్తర అమెరికాకు ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చినందుకు ఇంతగా చేశారని నేను అనుకోలేదండి. కానీ వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవడంలో, వాళ్ళను సపోర్ట్ చేసుకోవడంలో, ఇప్పుడు నేను మళ్ళీ ఒకటే అడుగుతున్నా, జడా శ్రవణ్ కుమార్ గారు మంచి వక్త, ఓకే ఫైన్. కొలికిపూడి శ్రీనివాసరావు గారికి సమస్యలపైన పోరాడే ఇది ఉంది, ఓకే ఫైన్. ఇంకా మహాసేన పెద్ద తోపు అనుకుందాం, ఓకే ఫైన్. ఇంకా బాలకోటయ్యను మించిన వక్త లేడనుకుందాం, ఓకే ఫైన్. లేకపోతే ఇంకా జడ్జి రామకృష్ణ మించినోడు లేదనుకుందాం, ఓకే. వాళ్ళకు మీడియాలు ఎందుకు లేవండి? మీడియాలు ఎందుకు లేవు? ఎంతసేపు ఈ TV5, ABN, ఈ మహాన్యూస్ వీటిలో వచ్చి వాళ్ళు మాట్లాడాల్సిందినా? వాళ్ళకు మీడియా హౌసెస్ ఎందుకు లేవు? మీడియా హౌసెస్ అన్నీ కూడా వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఎందుకుంటాయి? ఎందుకుంటాయి? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళను వాళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఉద్యోగాలైనా ఇంకోటైనా ఎక్కడికి పోయినా కానీ మా వాళ్ళకే మేము ఇచ్చుకుంటామనే ఫీలింగ్ వాళ్ళకు బాగా ఉంటుంది. నేను అది తప్పని నేను తప్పు పట్టనండి, నేను ఎక్కడ తప్పను.
వేరే వాళ్ళ పొట్ట కొట్టుకోకుండా మీకు మీరు సపోర్ట్ చేసుకుంటే దట్స్ ఫైన్, అది మాకు సంబంధం లేని విషయము. కానీ ఎన్వి రమణ లాంటి వ్యక్తి వచ్చి ఒక రాజకీయ కార్యకర్తగా మాట్లాడడం